వీరాపురం అనే పల్లెటూరు ఒకటుండేది. ఆ ఊరు చాలా ప్రశాంతమైనది. ఊరి ప్రజలు తమకు ఉన్నంతలో సంతోషంగా ఒకరికొకరు సాయం చేసుకుంటూ బ్రతికేవారు. ఆ ఊరిలోనే అందరికంటే ధనవంతుడు, 100 ఎకరాలకు అధిపతి అయిన భాస్కరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. భాస్కరయ్యకు ఊరి నడిబొడ్డున పెద్ద గడి అంటే విశాలమైన భవంతి ఉంది. భాస్కరయ్య ధాన్యాగారాలు ఎప్పుడూ నిండే ఉంటాయి. పశువుల పాక నిండా పాలిచ్చే పశువులే ఉన్నాయి. లెక్కలేనంత బంగారం, డబ్బు ఉన్నాయి. ఆయన భార్య శారదమ్మ కూడా చాలా మంచి మనిషి. భర్తను దైవంలా భావించేది. ఎన్ని ఉన్నా భాస్కరయ్య ముఖంలో ఎప్పుడూ ప్రశాంతత ఉండేదే కాదు. ఏదో తెలియని వెలితి, ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి. తృప్తి అనే పదానికి ఆయన జీవితంలో చోటే లేదు. రాత్రిళ్ళు గడిలో అటూ ఇటూ తిరుగుతూ తనలో తానే గొనుక్కుంటూ ఉండేవాడు. యావండి, రాత్రి 2వ జాము గడుస్తోంది, ఇంకా నిద్రపోలేదేంటి? దేని గురించి అంతగా ఆలోచిస్తున్నారు? రేపు పొద్దున్నే లెక్కలు చూసుకోవాలి కదా. నువ్వు నిద్రపోశారదా? నాకు నిద్ర రావట్లేదు. మన ధాన్యం ఈసారి 10 బస్తాలు తక్కువ పడింది. పక్కనే ఉన్న రాఘవుడు మనకంటే 2 బస్తాలు ఎక్కువ పండించాడే. ఇది నాకు అవమానం. యావండి, మన గడిలో 1000 బస్తాల ధాన్యం ఉంది. ఆ 10 బస్తాల గురించి మీకెందుకు దిగులు? ఉన్నదాంతో తృప్తి పడ్డా నేర్చుకోండి. తృప్తి? ఆ మాట నా దగ్గర అనవాకు. ఆగిపోయిన నీరు మురిగి పడుతుంది. మనిషి కూడా అంతేనే. ఎప్పుడూ ఏదో ఒకటి సాధిస్తూనే ఉండాలి. నాకంటే గొప్పవాడు ఊర్లో ఉండకూడదు. అదే నా లక్ష్యం. తృప్తి లేని గొప్పదనం ఎందుకండి? భార్య మాటల్లో లక్ష్య పెట్టకుండా భాస్కరయ్య తన లెక్కల్లో మునిగిపోయాడు. ఇదే ఊరి చివర ఏటి ఒడ్డున ఒక చిన్న పూరి గుడిసుండేది. ఆ గుడిసెలో ఆనందరావు, అతని భార్య లక్ష్మి ఉండేవారు. వారికి ఉన్న ఆస్తి ఆ గుడిసే, దాని వెనకున్న 25 గజాల పెరడు మాత్రమే. ఆనందరావు రోజు కూలి పనులకు వెళ్తే కాని ఇల్లు గడవదు. కాని ఆనందరావు పేరుకు తగ్గట్టే ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆనందరావు పని ముగించుకుని ఇంటికొచ్చాడు. లక్ష్మి అప్పటికే వేడి వేడి గంజి కాచి ఉల్లిపాయ పక్కన పెట్టింది. రండయ్యా, బాగా అలసిపోయినట్టున్నారు. ఈరోజు గంజినీళ్ళు తప్ప ఇంకేమీ లేవు. రేపు సంతకెళ్ళాలి. ఆ గంజిని తాగుతూ ఆనందరావు, ఆహా, ఏం రుచి లక్ష్మి. రోజంతా ఎండలో పనిచేసి ఈ ఏటిగాలికి నీ చేతి గంజి తాగుతుంటే స్వర్గంలో ఉన్నట్టుంది. మనకంటే అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు? అంత ఆనందపడకండి. రేపు కూలి డబ్బులు రాకపోతే ఉప్పు కొనడానికి కూడా చిల్లర లేదు. రేపటి గురించి దేవుడు చూసుకుంటాడులే. ఈ రోజు మనకు కడుపు నిండా గంజుంది, ప్రశాంతమైన నిద్రుంది. ఇంతకంటే ఏం కావాలి లక్ష్మి? మనసు నిండా తృప్తుంది. అదే మన అసలైన ఆస్తి. ఇలా ఒకే ఊరిలో ఒకే గడిలో అన్నీ ఉండి ఏమీ లేని భాస్కరయ్య, ఒక గుడిసెలో ఏమీ లేకపోయినా అన్నీ ఉన్న ఆనందరావు జీవిస్తున్నారు. భాస్కరయ్య గడి కిటికీల నుంచి చూస్తే ఊరి చివర ఆనందరావు గుడిసే, ఆ పక్కనే ఉన్న ఏరు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతిరోజు ఆనందరావు భార్యతో కలిసి నవ్వుతూ మాట్లాడడం, ఏటి ఒడ్డున కూర్చొని ప్రశాంతంగా ఉండడం భాస్కరయ్య గమనించేవాడు. అది చూసిన కొద్దీ భాస్కరయ్యలో అసంతృప్తి ఇంకా పెరిగింది. అప్పుడు తనలో తాను భాస్కరయ్య, వాడికేంటి, ఏమీ లేదు. అయినా వాడిలా అంత సంతోషంగా ఉండగలుగుతున్నాడు. నా దగ్గర లేనిది వాడి దగ్గర ఏముంది? వాడి ఆనందం చూస్తుంటే నాకు కడుపు మండిపోతుంది. ఆనందరావు సంతోషంగా ఉండటానికి కారణం ఆ ఏటి ఒడ్డున ఉన్న ప్రశాంతతే అని భాస్కరయ్యకు అనిపించింది. ఆనందరావు గుడిసి ఉన్న ఆ చిన్న స్థలాన్ని కూడా తానే సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ స్థలం తన గడిలో కలిపేసుకుంటే ఆ ప్రశాంతత కూడా తనదే అవుతుందని అతని తృప్తి లేని మనసు లెక్కేసుకుంది. మరుసటి రోజే ఆనందరావును గడికి పిలిపించాడు. ఏం ఆనందరావు, ఎలా ఉన్నావు? పనులు బాగా జరుగుతున్నాయా? ఆహా, బాగున్నానయ్య గారు. రేయ్, అసలు విషయానికొస్తాను. నువ్వుంటున్న ఏటి ఒడ్డు స్థలం నా గడికి ఆనుకునుంది. అది చూడ్డానికేం బాగోలేదు. నీ గుడిసె నా గడికి అడ్డంగా ఉంది. ఆ స్థలాన్ని నాకు అమ్మేయ్. దాంతో ఒక్కసారిగా కంగారు పడిపోయి ఆనందరావు, అయ్యో బాబుగారు, అదెలాగయ్యా? అది నా తాతల నాటిది. మాకున్నది ఆ నీడే. దాన్ని అమ్ముకుంటే మేం వీధిన పడతాం. నిన్ను వీధిన పడమంటున్నానా? ఆ స్థలానికి బదులుగా నా పొలంలో 2 ఎకరాలు ఇస్తాను. దానికి తోడు ఈ డబ్బు కూడా తీసుకో. నీ బతుకు మారిపోతుందిరా. క్షమించండి అయ్యా, నాకు 2 ఎకరాలొద్దు, ఈ డబ్బు వద్దు.
మీరిచ్చే పొలంలో నాకు ప్రశాంతత దొరకదు. ఈ గుడిసెలోనే నాకు స్వర్గం ఉంది. ఈ గాలి, ఈ నీరు, ఈ మట్టి ఇవే నా ప్రాణం. దయచేసి నన్ను ఇక్కడి నుంచి పొమ్మనకండి. మర్యాదగా చెప్తే ఇనవా? నేనంటుకుంటే నిన్ను ఈ క్షణమే ఇక్కడి నుంచి గెంటేయగలను. మీరు గెంటేయచ్చు బాబు, కానీ నా తృప్తిని గెంటేయలేరు. నా దగ్గర అమ్మడానికి ఏమీ లేదు. దయచేసి నన్ను వదిలేయండి. ఆనందరావు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భాస్కరయ్యకు పట్టుదల ఎక్కువైంది. ఒక పేద కూలివాడు తన మాటని ఎదిరించడమా అంటూ అహం దెబ్బతినింది. అదే సమయంలో వాడి దగ్గర ఉన్న ఆ తృప్తి ఏంటో తెలుసుకోవాలి. దాన్ని కూడా నేనే దక్కించుకోవాలి అనే వింత ఆశ మొదలైంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. భాస్కరయ్య ఆనందరావును ఆ స్థలం నుంచి పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆనందరావుకి కూలీ పనులు దొరకకుండా అడ్డుకున్నాడు. ఊరిలో ఎవరూ అతనికి సాయం చేయకుండా చూశాడు. ఏమండి, ఊర్లో ఎవరు పనివ్వడం లేదు. భాస్కరయ్య గారి మనల్ని అడగదొక్కుతున్నారండి. ఆ స్థలం ఆయనకి ఇచ్చేసి ఆ 2 ఎకరాలు తీసుకుంటే పోయేది కదా. కనీసం కడుపు నిండా తిండైనా దొరుకుతుందండి. లేదు లక్ష్మి, ఈ గడిలో దొరకని ప్రశాంతత కోసమే ఆయన మనల్ని వేధిస్తున్నాడు. చూస్తూ ఉండు, దేవుడు మనల్ని చూస్తాడు. కష్టపడదాం. ఈ ఊరు కాకపోతే పక్క ఊరికెళ్ళి కూలి చేసుకుందాం. ఆనందరావేమో పట్టుదల వీడలేదు. కాని భాస్కరయ్య అసంతృప్తి, పట్టుదల అవిరోగంగా మారాయి. ఆనందరావును ఎలాగైనా ఓడించాలి, ఆ స్థలం దక్కించుకోవాలి అనే ఆలోచన తప్ప అతనికి మరో ధ్యాసే లేకుండా పోయింది. ఈ ఒత్తిడిలోనే భాస్కరయ్యకు రాత్రులు నిద్రపడ్డం మానేసింది. తిండి వంట పట్టడం లేదు. నెమ్మదిగా అతని ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది. ఎంత పెద్ద వైద్యులను పిలిపించినా ఏ రోగం లేదని చెప్పేసి మానేశారు. ఏవండి, ఏంటండి ఈ పంతం? ఆస్తి, డబ్బు అన్నీ ఉండి ఏం లాభం చెప్పండి? మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. మీ తృప్తి లేని ఈ గుణమే మిమ్మల్ని కాల్ చేస్తుందండి. దయచేసి ఆ ఆనందరావును వాడి స్థలాన్ని వదిలేయండి. మనకున్న దానితో సంతోషంగా బ్రతుకుదాం. లేదు శారదా, వాడు నా ముందే రోజు నవ్వుతూ తిరుగుతున్నాడు. అది చూసి నేను ఓర్చుకోలేకపోతున్నాను. వాడి సంతోషాన్ని నేను కొనలేకపోతున్నాను. అదే నా ఓటమి. భాస్కరయ్య తన గడిలోనే మంచాన పడ్డాడు. తన అపారమైన సంపద, తన అధికారం ఏవి అతనికి ఆరోగ్యాన్ని కాని, కనీస ప్రశాంతత కాని ఇవ్వలేకపోయాయి. అదే సమయంలో ఊరిలో అనుకోని ఉపద్రవం వచ్చింది. ఒక వింత జబ్బు ఊరిని చుట్టుముట్టింది. కలుషితమైన నీరు తాగి జనం వాంతులు, విరోచనాలతో బాధపడ్డం మొదలుపెట్టారు. ఊరి వైద్యుడు ఏమీ చేయలేక చేతులెత్తేశాడు. భాస్కరయ్య తన గడీ తలుపులు మోయించుకుని కూర్చున్నాడు. పట్టం నుంచి పెద్ద డాక్టర్ను, మందులను తెప్పించుకున్నాడు. ఊరి జనం ఏమైతే నాకేంటి అని అనుకున్నాడు. కాని ఆ జబ్బు ఆనందరావు గుడిసెను కూడా వదల్లేదు. అతని భార్య లక్ష్మి తీవ్రంగా జబ్బు పడింది. లక్ష్మి, లక్ష్మి, కళ్ళు తెరువు. ఆనందరావు భార్యను బ్రతికించుకోవడానికి ఊరంతా తిరిగాడు. ఊరి వైద్యుడి దగ్గర మందుల్లే. ఆ జబ్బుకు విరుగుడు పట్నంలో మాత్రమే దొరుకుతుందని తెలిసింది అతనికి. దాని ఖరీదు 500 రూపాయలు. ఆనందరావు జీవితంలో అంత డబ్బు ఎప్పుడు చూడలేదు. చేసేదేమీ లేక ఆనందరావు చివరి ప్రయత్నంగా భాస్కరయ్య గడికి పరుగు తీశాడు. భాస్కరయ్య గారు, దయచేసి తలుపులు తీయండి. నా భార్యని కాపాడండి. అప్పుగా 500 ఇవ్వండి. నా గుడిసె, నా స్థలం అన్నీ మీకే రాసి చేస్తాను. నా భార్యని కాపాడండి. దయచేసి అప్పుగా 500 ఇప్పించండి. లోపల మంచం మీద పడుకున్న భాస్కరయ్యకు ఆ కేకలు వినపడుతున్నాయి. అతనిప్పుడు ఆనందరావును ఓడించాడు. ఆనందరావు స్థలం తనకే దక్కుతోంది. అతను గెలవబోతున్నాడు. ఏవండి, విన్నారా ఆనందరావు మాట? వాడి స్థలం మీకే రాసిస్తానంటున్నాడండి. మీరే గెలిచారు. ఇకనైనా లేచి వాడికి ఆ డబ్బిచ్చి పంపండి. భాస్కరయ్య లేవడానికి ప్రయత్నించాడు. కాని ఈ అసంతృప్తి, ఈ పగ అతన్ని మానసికంగా ఎంతగా తినేశాయంటే అతని శరీరం కదలడానికి కూడా నిరాకరించింది. అతను గెలిచాడు, కాని ఆ గెలుపును ఆస్వాదించడానికి కూడా అతని దగ్గర శక్తి లేదు. శారదా, తలుపు తీ, డబ్బివ్వు. శారదమ్మ తలుపు తీసి డబ్బు సంచిని ఆనందరావుకిచ్చింది. త్వరగా వెళ్ళి ఆనందరావు, నీ భార్యను బతికించుకో బాబు అమ్మగారు అని కాగితం, కలం తీశాడు. ఇదిగోండి, ఈ కాగితం మీద సంతకం. వద్దు, ఇప్పుడేవి వద్దు. ముందు ప్రాణాన్ని కాపాడు బాబు. ఆనందరావు పట్నానికి పరుగు తీశాడు. మందులు తెచ్చి
లక్ష్మి ప్రాణాన్ని నిలబెట్టాడు. కొన్ని రోజులకి ఊర్లో జబ్బు తగ్గింది. అంతా సద్దుమణిగింది. ఆనందరావు, లక్ష్మి ఇద్దరు కలిసి తమ గుడిసె తాళాన్ని, ఆ స్థలం పత్రాలను తీసుకుని గడికి నడిచారు. అయ్యా, మీరు నా భార్య ప్రాణాన్ని కాపాడారు. మీ అప్పు తీర్చుకుంటున్నాను. ఈ గుడిసె, ఈ స్థలం ఇవి మీకే. మేము ఊరొదిలి వెళ్ళిపోతున్నాం. ఇన్నాళ్లు తాను దేనికోసమైతే పరితపించాడో అది ఇప్పుడు తన కాళ్ల దగ్గరే ఉంది. కాని ఆ విజయంలో అతనికి ఆనందం కనిపించలేదు. అప్పుడు భాస్కరయ్య నెమ్మదిగా, ఆనందరావు, నేను నీకు డబ్బిచ్చింది నీ స్థలం కోసం కాదు. ఆశ్చర్యంగా ఆనందరావు, అయ్యా, స్థలం కోసం కాదా? మరి నేను నీ తృప్తిని కొనాలనుకున్నాను. నీ ప్రశాంతతను దొంగలించాలనుకున్నాను. అందుకోసం నా ఆరోగ్యాన్ని, నా ప్రశాంతతను నేనే కోల్పోయాను. ఈ గడిలో, ఈ డబ్బు పక్కన నాకు తెలియని నరకాన్ని అనుభవించాను. కాని నీ ఆస్తి మొత్తం తెచ్చిచ్చి నీ మాటని నిలబెట్టుకుంటున్నావు. నాకు 100 ఎకరాలున్నాయి. కాని ఏనాడు కంటి నిండా నిద్రపోలేదు. నీకు 25 గజాల పెరడుంది. కాని నువ్వు రోజు స్వర్గంలో బ్రతికావు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ దగ్గర తృప్తి ఉంది. నా దగ్గర అది లేదు. తృప్తి లేనివాడు అయినా నేనే ఈ ప్రపంచంలో అందరికంటే నిరుపేదను. నువ్వే అసలైన ధనవంతుడివి. ఈ స్థలం నాకొద్దు. నా డబ్బు కూడా నాకొద్దు. భాస్కరయ్య ఆనందరావు చేతులు పట్టుకున్నాడు. నన్ను క్షమించు ఆనందరావు. నాకు ఈరోజు నువ్వు ఒక పాఠం నేర్పావు. నా గడికి వెలుగునిచ్చావు. ఆ రోజు నుంచి భాస్కరయ్య పూర్తిగా మారిపోయాడు. తన తృప్తి లేని మనసును అదుపులో పెట్టుకోవడం నేర్చుకున్నాడు. గడి తలుపులు తెరిచి ఊరి జనానికి సాయం చేయడం మొదలెట్టాడు. ఆనందరావు గుడిసె వైపు చూసినప్పుడల్లా ఇప్పుడు అతనికి అసూయే కాదు, గౌరవం కలిగేది. ఎందుకంటే తృప్తిలో ఉన్న ఆనందం ఎంత సంపదలోనూ దొరకదని అతను తెలుసుకున్నాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనిషికి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని విజయాలు సాధించినా మనసులో తృప్తి లేకపోతే ఆ బతుకు నిరంతర నరకమే. ఉన్నదానితో సంతోషంగా బ్రతకడమే అసలైన సంపద. కనకాపురం అనే ఒక అద్భుతమైన నగరంలో ధనుంజయ అనే ఒక వ్యాపారవేత్త ఉండేవాడు. అతడి పేరుకు తగ్గట్టుగానే అతడు అపారమైన ధనాన్ని, సంపదను ఆర్జించాడు. నగరంలో ఎక్కడ చూసినా అతడికి చెందిన భారీ భవనాలు, గిడ్డంగులు, పొలాలు కనిపించేవి. అతడు కేవలం ధనవంతుడు మాత్రమే కాదు, గొప్పింటి అల్లుడుగా ప్రసిద్ధి చెందాడు. అంటే అతడు తన కుటుంబానికి, నగరానికి ఒక గొప్ప వ్యక్తిగా పరిగణించబడ్డాడు. కాని ఈ గొప్పతనంలో దాగి ఉన్న నిజం మాత్రం చాలా చేదుగా ఉండేది. ధనుంజయ దృష్టిలో డబ్బు అంటే కేవలం సంపాదించడం, పోగు చేయడం, భద్రపరచడం. అతడు తన ధనాన్ని దైవంగా భావించేవాడు. అతడి సిద్ధాంతం ఒకటే: ప్రతి పైసా నా చెమటతో కూడింది, నేను దాన్ని ఎందుకు వృధా చేయాలి? దానం అనేది కేవలం సోమరుల పని. అతడి భార్య శారద చాలా దయగల మహిళ. ఆమె ఎప్పుడూ భర్తకు దానం చేయమని, సమాజానికి సహాయం చేయమని వేడుకునేది. అప్పుడు శారద వినయంగా, నాదా, మనకున్న ధనం మన 7 తరాలకు కూడా సరిపోతుంది. కనకపురంలో చాలా మంది పేదవారు, ముఖ్యంగా వృద్ధులు, అనాథలు ఉన్నారు. దయచేసి వారికి ఏదైనా సహాయం చేయండి. మన సంపద వారికి కూడా ఉపయోగపడాలి కదా. శారదా, నీకు తెలివి తక్కువ. డబ్బు చేతిలో ఉంటేనే గొప్పతనం ఉంటుంది. దానం చేస్తే ధనం తగ్గిపోతుంది. దానం చేసి పేదవాడిలా బతకడం కంటే దానం చేయకుండా రాజభోగాలు అనుభవించడమే నా లక్ష్యం. ఆ పేదవాళ్ల సోమర్లు కాబట్టే పేదవాళ్లుగానే ఉన్నారు. నువ్వింకెప్పుడు ఈ దాన ధర్మాల మాట నా ముందు మాట్లాడకు. అతడి ఇంటి గుమ్మం వద్దకు ఏ భిక్షగాడు వచ్చినా, ఏ అనాథ వచ్చినా ధనుంజయ వారిని కఠినంగా తిట్టి గెంటేసేవాడు. అతడి ధనానికి తగ్గ గొప్ప మనసు లేదని అందరూ రహస్యంగా గుసగుసలాడుకునేవారు. అదే గ్రామంలో సత్యవతి అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు కేవలం ఒక చిన్న పూరి గుడిసె, రోజుకి ఒక పూట తిండి తప్ప వేరే ఏమీ లేదు. కాని ఆమె హృదయం మాత్రం దయాసముద్రం. తన దగ్గర ఉన్న సగం రొట్టెను కూడా ఆమె ఆకలితో ఉన్నవారికి పెట్టేది. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఆమె ముఖంపై చిరునవ్వుతో సహాయం చేసేది. కనకపురం ప్రజలు ధనుంజయను గొప్ప ధనవంతుడిగా పిలిచినా సత్యవతిని మాత్రం నిజమైన గొప్ప మనిషిగా గౌరవించేవారు. ఒక సంవత్సరం కనకపురాన్ని భయంకరమైన కరువు చుట్టుముట్టింది. వర్షాలు లేవు, పంటలు ఎండిపోయాయి.
ప్రజలు దాహం ఆకలితో అలమటించారు. ఈ కరువు సమయంలో కూడా ధనుంజయ తన గిడ్డంగుల్లో ఉన్న ధాన్యాన్ని అత్యధిక ధరకు విక్రయించాడు. కాని ఒక గుప్పెడు కూడా దానం చేయలేదు. అదే సమయంలో దేశమంతటా పూజలెందుకున్న యోగి భవానంద స్వామి కనకపురానికి వచ్చారు. భవానందుడికి జ్ఞానం మాత్రమే కాదు, భవిష్యత్తును గ్రహించే శక్తి కూడా ఉందని ప్రజలు నమ్మేవారు. భవానందుడు గ్రామ ప్రజల కష్టాల్ని చూసి వారి కోసం ఒక పెద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. దానికి ధనుంజయ సహాయం అడగాలని నిర్ణయించుకున్నాడు. ధనుంజయ ఆ యోగేశ్వరుని చూసి వ్యాపారం పెరుగుతుందేమోనని ఆశించి గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. అప్పుడు భవానందుడు ఇలా అన్నాడు. ధనుంజయ, నీ సంపద గురించి, నీ తెలివి గురించి మాకు తెలుసు. ఈ కరువు సమయంలో పేద ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. నేను కేవలం నీ ధనంలో నుంచి 1,00,000 వరహాలు దానం చేయమని అడుగుతున్నాను. ఆ డబ్బుతో మేమొక వారం పాటు అన్నదానం చేయగలం. అనేక ప్రాణాల్ని కాపాడగలం. ధనుంజయ వెంటనే మొహం చిట్లించేసుకున్నాడు. అతడి కళ్ళల్లో కోపం, అహంకారం కనిపించాయి. అప్పుడు ధనంజయ, స్వామి, మీరు నిజంగా యోగైతే దానం గురించి ఎందుకు అడుగుతున్నారు? మీ శక్తితోనే వర్షాలు కురిపించండి. నా ధనం నా శ్రమ యొక్క ఫలితం. 1,00,000 వరహాలంటే మీరు పిల్లికి బిచ్చం అడుగుతున్నారనుకుంటున్నారా? ఆ డబ్బును నేను మరో 1,00,00,000గా మార్చగలను. మీరడిగిన 1,00,000 వరహాలు వృధా అవుతాయి. నేను దాన ధర్మాలు చేయడానికి పుట్టలేదు, సామ్రాజ్యాన్ని నిర్మించడానికే పుట్టాను. భవానందుడు మౌనంగా ధనుంజయ ముఖాన్ని చూశాడు. ఆ చూపులో అయితే కోపం లేదు, కేవలం అపారమైన జాలి, బాధ మాత్రమే ఉన్నాయి. ధనుంజయ, సంపాదించడం ఒక కళ, కానీ పంచడం ఒక ధర్మం. నీ సంపద కేవలం నీకోసమే కాదు. నీవు నీ ధనాన్ని 10 మందికి పంచుకుంటే అది నదిలా ప్రవహిస్తుంది, నీకు మళ్లీ తిరిగొస్తుంది. కాని నీవు దానిని దాచిపెడితే అది మురికి నీటి గుంటలా నిలబడి కుళ్ళిపోతుంది. త్వరలో నీకు ఈ సత్యం అనుభవంలోకి వస్తుందిలే. నీ ధనం నీకు అండగా నిలబడదు, కేవలం నీ మానవత్వం మాత్రమే నిలబడుతుంది. ధనుంజయ ఆ మాటల్ని భయంతో కాదు, అహంకారంతో కొట్టిపారేశాడు. మీ శాపాలు నా దగ్గర పనికిరావు. నేను కేవలం డబ్బును మాత్రమే నమ్ముతాను. దయచేసి వెళ్ళిపోండి. భవానందుడు మౌనంగా వెళ్ళిపోయాడు. వెళ్లేటప్పుడు భవానందుడు సత్యవతి గుడిసె దగ్గర ఆగి ఆమెకు చిన్న దీవెన ఇచ్చి వెళ్లాడు. భవానందుడు వెళ్లిపోయిన సరిగ్గా 6 నెలలకు ధనుంజయ జీవితంలో భయంకరమైన తుఫాను మొదలైంది. ఆ కరువు తర్వాత అకస్మాత్తుగా భయంకరమైన వర్షాలు మొదలయ్యాయి. ఆ వర్షాల దాటికి కృష్ణాతీరం పొంగి పొర్లి కనకపురంలో భారీ వరదలొచ్చాయి. ధనుంజయ యొక్క అతిపెద్ద గోదాములు, అందులో నిల్వ చేసిన కోట్ల విలువైన ధాన్యం, పత్తి మొత్తం వరదల్లో కొట్టుకుపోయాయి. అతడి రవాణా వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. అదే సమయంలో అతడికి వ్యాపార భాగస్వాములుగా ఉన్న 2 పెద్ద వ్యక్తులు మోసం చేసి అతడి పెట్టుబడులను తీసుకుని పారారైపోయారు. ధనంజయ ఒక్క రాత్రిలోనే కోట్లల్లో నుంచి కొన్ని వేల వరహాలకు పడిపోయాడు. భవానందుడి మాటలు అతడి చెవుల్లో గట్టిగా వినిపించాయి. నీ ధనం నీకు అండగా నిలబడదు అని. అతడు వెంటనే తన పాత వ్యాపార మిత్రులు, రుణదాతల వద్దకు సహాయం కోసం పరుగు తీశాడు. అప్పుడు ధనుంజయ, మిత్రమా, దయచేసి నాకు 50,000 వరహాలు రుణంగా ఇవ్వండి. నేను ఏడాదిలోకంతా తిరిగి చెల్లిస్తాను. నా దగ్గర ఇంకా భూమి, ఇల్లు కూడా ఉన్నాయి. అప్పుడు మిత్రులు, ధనుంజయ, నీకు గుర్తుందా? ఆ రోజు నా కూతురు వైద్యానికి డబ్బులు లేక నీ దగ్గరకొస్తే నువ్వు నన్ను గెంటేశావు. మాకిప్పుడు నమ్మకం లేదు. నీవు డబ్బు సహాయం చేస్తుంటే 10 మంది మనుషులు నీకు అండగా ఉండేవారు. నువ్వు ఎవరికి సహాయం చేయలేదు. ఇప్పుడు నీకు ఎవ్వరూ సహాయం చెయ్యరు కూడా. అతడిని అందరూ అవమానించి తిప్పి పంపించారు. దానికి కారణం అతడి నష్టం కాదు, అతడు గతంలో అందరిపై చూపిన అహంకారం, దయారాహిత్యం. అతడు ఎప్పుడూ ఎవరికి ఏ సహాయం చేయలేదు కాబట్టే ఆ కష్టకాలంలో అతడికి ఒక్క బంధం, ఒక్క చేయూత దొరకలేదు. చివరికి ధనుంజయ తన భారీ భవనాన్ని కూడా అప్పుల కిందే పోగొట్టుకున్నాడు. అతడు శారద ఇద్దరూ వీధిన పడ్డారు. ధనుంజయ జీవితంలో తొలిసారిగా నిజమైన ఆకలి, దాహం, అవమానం అంటే ఏంటో అనుభవించాడు. అతడి శరీరం అలవాటు పడిన రాజభోగాలు లేక కృశించిపోయింది. ఒకరోజు
3 రోజులుగా ఏమీ తినక నీరు తాగక ధనుంజయ కనకపురం వీధుల్లో నిస్సత్తువతో నడుస్తూ ఉన్నాడు. అతడి ముఖంపై గతంలో ఉన్న అహంకారం లేదు. కేవలం బాధ, పశ్చాత్తాపం మాత్రమే ఉన్నాయి. అతడు ఒక చెట్టు నీడన కూలబడి మరణం కోసం ఎదురుచూశాడు. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు. కోట్ల సంపదకు యజమానిని. నా సంపద లెక్కించడానికి నాకు సమయం పట్టేది. కాని ఈ రోజు నా ఆకలి తీర్చడానికి, నాకు ఒక గుక్క నీరివ్వడానికి ఈ ప్రపంచంలో ఒక్క ప్రాణి కూడా లేదా? నేను చేసిన పాపం ఇదే. నేను మనుషుల్ని కాదు, కేవలం డబ్బును మాత్రమే ప్రేమించాను. ఆ సమయంలో ఆకలితో తూలుతూ నడుస్తున్న వృద్ధురాలు సత్యవతి అతన్ని చూసింది. ఆమె ఇప్పుడు కూడా పేదరికంలోనే ఉంది. కాని ఆమె ముఖంపై ఇంకా శాంతి, దయ కనిపిస్తూ ఉన్నాయి. సత్యవతి అతన్ని చూసి గుర్తుపట్టలేదు. ఆమెకు కేవలం ఒక ఆకలితో ఉన్న వృద్ధుడు మాత్రమే కనిపించాడు. అప్పుడు సత్యవతి, అయ్యా, మీరు బాగా అలసిపోయున్నారు. ఏమీ తినలేదా? ధనుంజయ తల పైకెత్తి చూశాడు. ఆమె మాటలోని దయ, మాతృత్వం అతన్ని కదిలించాయి. అతడు మౌనంగా కన్నీరు పెట్టాడు. సత్యవతి వెంటనే తన గుడిసె లోపలికి వెళ్లి తన రోజుకు ఉన్న ఒకే ఒక్క ఆహారం తీసుకొచ్చింది. అయ్యా, నా దగ్గర ఇంతకంటే ఏమీ లేదు. ఇది తీసుకోండి. ఆకలితో ఉన్నవారికి దేవుడి రూపంలో వచ్చి ఇస్తాడని పెద్దలు చెప్తారు. ఈ కొద్దిపాటి ఆహారం మీ దాహం తీర్చకపోయినా మీ ఆకలిని కొద్దిగా అయినా తగ్గిస్తుంది. ధనుంజయ గుండెలు పగిలేలా ఏడ్చాడు. అతడి కళ్ల ముందు 6 నెలల క్రితం భవానందుడి మాటలు, అతడు దానం చేయమంటే తాను చేసిన అహంకారం, సత్యవతిపై తాను చూపిన అవమానం గుర్తొచ్చాయి. తాను కోట్ల అధిపతిగా ఉన్నప్పుడు ఈ సత్యవతి గుడిసెను ఎగతాళి చేశాడు. ఆమె దానాన్ని సోమరితనమన్నాడు. కాని ఈరోజు అతడికి ప్రాణం పోసే ఆహారమిచ్చింది కేవలం సత్యవతి యొక్క నిస్వార్థ దయ మాత్రమే. అమ్మా, నీవు నాకు ఆహారం ఇవ్వలేదు. నా పాపానికి పరిహారం చేస్తున్నావు. నేను ధనుంజయను. మీ గుడిసెను, మీ దయను ఎగతాళి చేసిన పాపిని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సత్యవతి ఆ మాట విని ఆశ్చర్యపోయింది. కాని వెంటనే కరిగిపోయింది. ఆమె ధనుంజయ ముఖంలోని తీవ్రమైన పశ్చాత్తాపాన్ని చూసింది. అయ్యా, ఆ ధనుంజయ మరణించాడు. ఇప్పుడు నా ముందు ఉన్నది కేవలం బాధపడిన ఒక మనిషి. ఆకలిలో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం దయ కాదు, అది ధర్మం. మీరు పడిన బాధని, పాపానికి పరిహారంగా భావించండి. ఇప్పుడు మీరు ఈ రొట్టె తినండి. దేవుడు మీకు మంచి మార్గం చూపుతాడు. ధనుంజయకు ఆ క్షణం తన కోట్ల సంపద కంటే ఆ సగం రొట్టె యొక్క విలువ అనంతమైందిగా అనిపించింది. నిజమైన గొప్పతనం గిడ్డంగుల్లో కాదు, హృదయంలోని దయలో ఉందని అతడు అర్థం చేసుకున్నాడు. ధనుంజయ సత్యవతి ఇచ్చిన రొట్టెతో శక్తిని పొంది ఆ రోజు నుంచి మొదటి రోజుగా జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. అతడు తన బలహీనమైన శరీరాన్ని పట్టుకొని తిరిగి కష్టపడడం మొదలుపెట్టాడు. అతడు కూలీగా పనిచేశాడు, చెమటొడ్చి సంపాదించాడు. అతడి తెలివి, వ్యాపార నైపుణ్యం ఇంకా ఉన్నాయి. కానీ వాటిని ఇప్పుడు కేవలం డబ్బు కోసం కాకుండా మానవ సేవ కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. సత్యవతిని తన తల్లిగా భావించి ఆమెకు సేవ చేయడం మొదలుపెట్టాడు. ప్రతి పైసా సంపాదించినా ముందుగా సత్యవతికి, ఇతర పేదలకు సహాయం చేసి ఆ తరువాతే తన అవసరాలు తీర్చుకునేవాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ధనుంజయ తన కష్టంతో, నిజాయితీతో మళ్లీ కొంత ధనాన్ని సంపాదించాడు. అతడు తన ఆదాయంలో సగం నిరంతరం ఈ సేవా కార్యక్రమాలకి కేటాయించాడు. ప్రజలు ధనుంజయ యొక్క పరివర్తన చూసి ఆశ్చర్యపోయారు. అతన్ని గౌరవించారు. అతడిప్పుడు ధనువంతుడు మాత్రమే కాదు, దయగల మనిషి కూడా. ప్రజలు అతన్ని ప్రేమతో నిజమైన గొప్పింటి అల్లుడు అని పిలవడం మొదలెట్టారు.